ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభు నామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. ఆదికాండము 13వ అధ్యాయంలో కొన్ని వచనాలు చూద్దామండి. అబ్రహాము, లోతు కూడా దేవుని యొక్క ఆశీర్వాదం వలన పశు సంపదలోనూ మరి ధనవంతులుగాను వృద్ధి చెంది ఉన్నారు. ఆ సమయంలో మరి ఇద్దరి యొక్క పశువుల కాపర్లకి గొడవలు జరిగినప్పుడు అబ్రహాం ఏమంటున్నారంటే 8వ వచనంలో 13:8 మనము బంధువులము కనుక నాకును నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు కనులెత్తి యొర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. అది యెహోవా తోటవలెను ఐగుప్తు దేశములను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అబ్రహాము కనాన్లో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశంలో కాపురం ఉండి సోదోమ దగ్గర తన గుడారం వేసుకొనెను. సోదోమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులునై ఉండిరి. ఎప్పుడైతే అబ్రహాము నీకు ఇష్టమైనటువంటి ప్రదేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు లోతు కనులెత్తి చూసి యొర్దాను ప్రాంతం అంతటిని చూసినప్పుడు సోదోమ గొమొర్రా అనే పట్టణాలు యెహోవా నాశనం చేయకముందు ఎలా ఉన్నాయంటండి? యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉన్నదట. అది చూసి తను ఆ ప్రాంతాన్ని నేను వెళ్తాను అని నిర్ణయించుకున్నాడు. కానీ అప్పటికి ఎలా ఉందంటండి? సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులునై ఉన్నారట. మరి అంటే ఇక్కడ మరి దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏమిటి అంటే, మనము కనులతో చూసి నిర్ణయించుకుంటున్నాము. అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులను గమనించుకోకుండా మనం ఆ ప్రదేశాల్లోకి, ప్రాంతాల్లోకి లేదా మంచిగా ఉన్నది అనుకుని దాని గురించి దేవుని యొద్ద వెతకకుండానే మనం నిర్ణయించుకుంటున్నాము అన్న అర్థము ఇక్కడ కనపడుతోందండి. మరి ఆ విషయంలో దేవుడు ఆ సొదొమ గొమొర్రాలు అప్పటికే దేవుని దృష్టికి మరి చెడ్డగా కనపడింది కనుక అక్కడికి ఒక దేవుని అగ్నిగంధకాలను పంపించి కాల్చివేయటానికి దేవుడు బయలుదేరతారు కొంతకాలం తర్వాత. మరి అది 18వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. నా స్నేహితుడైన అబ్రహాముకి నేను చెప్పకుండా చేయదునా అని దేవుడు అక్కడ తన అబ్రహాం దగ్గర ఆతిథ్యము పొందిన తర్వాత ఆ మాట మాట్లాడతారు. అప్పుడు అబ్రహాం అంటాడు కదా, ప్రభువాని ఎంతో విజ్ఞాపన చేస్తారు ప్రజలు నశించిపోకుండా ఉండటానికి. చివరి వచనం చదువుతానండి నేను. ఆదికాండము 18వ అధ్యాయము 32వ వచనంలో చాలా సేపు విజ్ఞాపన చేసిన తర్వాత చివరి మాటగా ఏమంటున్నాడంటే అబ్రహాము, అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన అంటే ఎవరండి? తండ్రి అయిన యెహోవా దేవుడు ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉందుననెను. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. చూడండి, 10 మంది కూడా ఆ సొదొమ గొమొర్రాలలో కనపడలేదు అనేది ఇక్కడ మనకు ఒక గొప్ప సాక్ష్యముగా ఉంది. మరి అలా కనపడని ప్రదేశంలో లోతు చక్కగా నీరు కట్టిన తోటలా ఉందని అతను వెళ్ళిపోయాడు. అయితే ఆ దేవదూతల్ని 12వ అధ్యాయంలో లోతు చూసి వారికి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళవచ్చి కాళ్ళు కడుగుకొనుడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవన వెళ్ళవచ్చునని. అందుకు వారు అలాగూ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదమని చెప్పిరి. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతను తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. వారికి ఆ రాత్రి సమయంలో దేవదూతలకి విందు చేసి వారికి ఆహార పదార్థాలు అతను అమరుస్తాడు. ఆ తర్వాత ఆ ఊరి వాళ్ళందరూ వచ్చి లోతు ఇంటి మీదకి వచ్చి, నీ ఇంటికి కొత్తగా వచ్చారు అతిథులు, మాకు పంపించు, మేము వారితో గడుపుతామని అన్నప్పుడు లోతు ఎంతో ప్రాధాయపడతా అంటే లోతు మీద వారు యుద్ధానికి వచ్చినట్టుగా ఉన్నప్పుడు ఈ దేవదూతలు వారిని కాపాడి ఆ రాత్రంతయు వారికి రక్షణగా ఇంటి చుట్టూతా మరి వారికి ఆ తలుపులు కనపడకుండా ఊరి వాళ్ళక దేవుడు వారిని కాపాడుతారు. తెల్లవారుజామున ఆ దేవదూతలు లోతు కుటుంబాన్ని బయటికి తీసుకుని వచ్చేస్తారు. ఎందుకంటే అదంతా కాల్చివేయబడుతుంది కాబట్టి. అలా తీసుకుని వచ్చినప్పుడు బయటికి తీసుకొచ్చిన తర్వాత మీరు ఆ అవతల కొండ ఉంది, ఆ ప్రాంతానికి వెళ్ళిపోండి, మీరు వెనకకి తిరిగి చూడొద్దు అని చెప్పినప్పుడు అతని భార్య వెనకకి తిరిగి చూసింది. లోతు భార్య వెనకకి తిరిగి చూడటం వలన ఉప్పు స్తంభం అయిపోయింది.
అంటే ఇక్కడ మనకు దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నది, మనము మన కుటుంబాన్ని ఏ విధంగా దేవుళ్ళో నడిపిస్తున్నాము. మనమే దేవుణ్ణి తెలియక, సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలియక మనం ఇన్ని రోజులు ఇతర ఆచార వ్యవహారాల్లో మునిగిపోయి ఉన్నాము. మరి మనం ఒక్కళ్ళమే రక్షణ పొంది మన కుటుంబాన్ని నడపటంలోనూ, మన కుటుంబాన్ని కట్టుకోవటంలోనూ మనం ఎంతో సమస్యలు ఎదుర్కొంటున్నాం. దాంతో పాటు మనం ఎంతసేపు సమయం దేవుడితో గడుపుతున్నాము. ఆ లోతును గురించి ఒక సాక్ష్యం ఉందండి. నూతన నిబంధనలో పేతురు 2 అధ్యాయము 7వ వచనములో 7-8 వచనాలు చూద్దాము. దుర్మార్గులు కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. లోతోతే నీతిమంతుడు అనే సాక్ష్యాన్ని మనం ఇక్కడ వింటున్నాము. అతని భార్య ఎలాగైతే మరి ఆ లోక సంబంధమైన జీవితంలో ఆమె అక్కడ ఎలాంటి మరి అనుబంధము కలిగి ఉందో, ఎలాంటి ఆమె లోకస్తులతో, సొదొమ గొమొర్రా ప్రజలతో ఆమెకి కలిగినటువంటి ఆ అనుబంధము, ఆ జీవితంలో ఆమె అనుభవించిన సంతోషాన్ని వదులుకోవలసి వచ్చిందే. వాళ్ళు ఏమైపోతున్నారో అనుకుంటూ వెనక్కి తిరిగి ఆమె ఒక ఆసక్తితోనూ ఆ లోక రీతైన ఆశతో ఆమె వెనకకు తిరిగి చూడటం వలన మరి ఆమె ఉప్పు స్తంభమైంది. అంతేకాదు కానీ భార్యను బట్టి ఇక్కడ ఒక మాట చెప్తున్నారు. 1 కొరింథీయులు 7వ అధ్యాయం 13-14 వచనాల్లో ఏమంటున్నారంటే, ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్తయుండి ఆమెతో కాపురము చేయని ఇష్టపడినలా ఆమె అతన్ని పరిత్యజించకూడదు. 14వ వచనములో అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. కనుక మనము మన కుటుంబాన్ని, మనం ఒక్కొక్కళ్ళమే రక్షణ పొంది ఉన్నాము కనుక మన కుటుంబాన్ని మనము ప్రార్థన ద్వారా, సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని మార్చిన దేవుడు, మనల్ని ఆయన యొక్క సన్నిధిలోకి పిలిచి మన పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిందారహితులుగాను మనల్ని చేసిన మన దేవుడు మన కుటుంబాన్ని కూడా ఆ విధంగా చేయగలరు. కనుక మనము దేవునితో సహవాసం చేస్తూ మన కుటుంబాన్ని కట్టుకోవాలని దేవుడు మనతో ఈ దినాన్న మాట్లాడుతున్నారండి. మరి లోతు కుమార్తెలు కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యం చేసి దేవునికి వ్యతిరేకమైనటువంటి, దేవుని రాజ్యానికి వ్యతిరేకమైనటువంటి 2 జనాంగాల్ని భూమి మీదకి తీసుకుని వచ్చారు. కనుక మనము మన పిల్లల్ని మనం ఎలా అయితే యెహోషువ చెప్పాడో, యెహోషువ 24వ అధ్యాయంలో ఉంటుందండి, మరి నేనును నా ఇంటి వారిని యెహోవానే సేవించదమని. ఆ వాక్యం మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా, మన జీవితంలో అది ఆ యొక్క జీవన విధానం ఉండాలని మనము దేవునికి అత్యధికంగా ప్రార్థన చేస్తూ, విజ్ఞాపన చేస్తూ మన కుటుంబాలని కట్టుకోవాలి. ఈ రోజుల్లో అట్రాక్షన్స్ ఉన్నాయి, డైవర్షన్స్ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మన ప్రార్థన ద్వారా మన బిడ్డల్ని కాపాడుకోవాల్సిన అవసరతలో ఉన్నామని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. మరి ఈ విషయంలో చిన్న ప్రార్థన చేసి ముగించుకుందామండి. సర్వశక్తిమంతుడు అయిన దేవా, నా తండ్రి, లోతు నీతిమంతుడు అని మరి ఎంతో అక్కడ ఆ ప్రవర్తన బట్టి, ఆ ప్రజల యొక్క ప్రవర్తనను బట్టి మరి నలిగిపోయినట్లుగా మీరు సెలవిచ్చారు ప్రభా. నేను మరి మొదట వస్తే మరి ఆ కళ్ళతో చూసి అది పచ్చగా ఉన్నది అని అబ్రహాముని విడిచిపెట్టి యువతలకు వచ్చి వేశాడు. కానీ మరి తర్వాత వస్తే నొప్పించబడినట్టుగా ఉన్నాడు. కానీ తన భార్యని, బిడ్డల్ని మరి మీ మార్గంలో నడిపించలేకపోవటం వలన మరి తండ్రి అతను ఎంతో వేదన చెంది ఉండవచ్చు ప్రభా. మరి మా జీవితాల్లోనూ మేము ఒంటరిగా మా కుటుంబాల్లో ఉంటూ ఉండగా మా కుటుంబస్తుల్ని మీ మార్గంలో నడిపించడానికి ఏదైతే యెహోషువ చెప్పి ఉన్నారో, నేనును నా ఇంటి వారిని యెహోవానే సేవించదమని ఆ యొక్క గొప్ప కృప మా కుటుంబాల్లో దయచేయమని, మా బిడ్డలని, మా కుటుంబీకుల్ని, మేము మా రక్త సంబంధికుల్ని మీ మార్గంలో నడిపించడానికి, బలపరచడానికి, నీ నీతి మార్గంలో నైనా వారిని నడిపించడానికి కావాల్సిన ప్రార్థనా జీవితాన్ని, ప్రార్థన ఆత్మను మాకు దయచేయమని, మెళుకు కలిగిన ఆత్మను దయచేయమని, ఆ పరిశుద్ధాత్మ యొక్క గైడెన్స్లో మేము ముందుకు సాగటానికి మాకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.